దీక్షిత్ ట్రావెల్స్ చూస్తున్న ప్రేక్షకులకు శుభాభివందనాలు. యాత్రాదర్శిని భాగంగా నేను ప్రతి వారం మీకు ఒక దేవాలయాన్ని పరిచయం చేస్తున్నాను. ఈ వారం మీకు నేను పరిచయం చేస్తున్న దేవాలయం అనంతగిరి పద్మనాభ స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయం హైదరాబాద్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలోనూ, వికారాబాద్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, కొండా కోనలతో ప్రకృతి అందాల మధ్య అనంతగిరి పద్మనాభ స్వామి వారి ఆలయం కొలువై ఉన్నది. స్థల పురాణం. కలియుగ ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు భక్త మార్కండేయ మహామునికి ఇచ్చిన వరఫలితంగా అవతార రూపుడైన శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంలో సాలగ్రామ రూపంలో అనంత పద్మనాభుడుగా భక్త సులభుడుగా వెలసి భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ విషయం మనకి స్కాంద పురాణము మరియు విష్ణు పురాణం ద్వారా తెలియచున్నది. ఈ క్షేత్రము శివకేశులు ఇరువురికి నిలయమే ఉన్నది. అనంతానంత దేవేశ, అనంత ఫలదాయక, అనంత దుఃఖనాశాయ, అనంతాయ నమో నమః. స్వామివారు సంసారంలో వచ్చిన అనంతమైన దుఃఖాలను కూడా ఈ స్వామివారిని దర్శిస్తే అవన్నీ కూడా సరసిపోతాయి. అనంత పద్మనాభ స్వామిగా ఇక్కడ 5,000 సంవత్సరాల పూర్వం వెలిశారు. ఇక్కడ విశేషం ఏంటంటే సాలగ్రామ రూపంలో ఉండడం విశేషం. ఇదంతా కూడా మార్కండేయ మహర్షుల వారి యొక్క తపోభూమి. వారి తపస్సు మేరకు భగవంతుడు ఇక్కడ కృష్ణావతారంలో వారి దర్శనమిచ్చి ఇక్కడ అనంత పద్మనాభ స్వామిగా సాలగ్రామ స్వరూపే కూర్చున్నట్టుగా పురాణం ఆధారం. విష్ణు పురాణం అంతగా తీసుకుంటే శేషుని యొక్క తోక భాగం చెప్తుంది. శేషుని శిరస్సు భాగం అంతా తిరుమలగా మారి, మధ్య భాగం అంతా అహోబిలంగా మారి, శేషుని తోక భాగమే అనంతగిరిగా మారింది. శేషుని అంత్యం కనుక ఈ కొండకు అనంతగిరిని ప్రసిద్ధి రావడం జరుగుతుంది. చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. విశేషం ఏంటంటే అనంత దుఃఖ నాశాయ, అనంతమైనటువంటి దుఃఖం సంసారంలో ఉంటుంది. అలాంటి దుఃఖం సృష్టించేటువంటి వాడు మరియు దాన్ని పరిహారం చేసేటువంటి వాడు అనంతుడు ఎవరు అని ప్రశ్నిస్తే నేనే అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఇక్కడ కూర్చున్నట్టుగా పురాణ ఆధారం. ఇక్కడ కార్తీక పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ స్వామివారి ఉత్సవం. కిందికి వెళ్తుంటే స్వామి కోనేరు ఉంది. స్వయం గంగాయి అనంతగిరి క్షేత్రంలో వేసింది కనుక ఇక స్నానం చేస్తే గంగా స్నాన ఫలం, స్వామిని దర్శిస్తే బదరీ యాత్ర ఫలం చెప్తుంది. స్వయంభుగా వెలిసిందండి ఇక్కడ శివాలయం. మార్కండేయ మహర్షి పూజ చేసి ఇక్కడ పైన తపస్సు చేసుకునేవాళ్ళు. ఈ మూసీ నది అని మూసీ స్టార్టింగ్ పాయింట్ ఈ కోనేరు అండి. ఇక్కడ కోనేరులు ఉన్నాయి. ఒకటేమో జనాలు స్నానాలు చేసేది, ఒకటేమో దేవునికి స్నానం చేపిస్తారు. మూసీ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అనంతగిరి కొండల నుంచి ఉద్భవిస్తారండి. పుట్టింది ఇక్కడే. తర్వాత అనంత పద్మనాభ స్వామి స్వయంభూ సాలిగ్రామ రూపకంగా వెలిసిందండి. ఈ దేవాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో శ్రీ బుగ్గరామేశ్వర స్వామివారి క్షేత్రం ఉన్నది. ఇక్కడ శివుణ్ణి శ్రీరామచంద్రమూర్తి స్వయంగా ప్రతిష్ఠించాడు. స్వామివారి అభిషేకం కొరకు బాణమును భూమిలోకి వేయగా గంగా బుడగ రూపంలో స్వామివారిని అభిషేకించింది. అందుకని ఈయనకు బుగ్గరామేశ్వరుడు అని పేరు. స్వామివారికి అభిషేకించిన జలము నందిముఖంగా పుష్కరిణిలోకి నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఇక్కడ ఈ దేవాలయం యొక్క విశేషము.